మూడు ఘడియలు ఒట్టి పత్తి దూదితో చేసిన పత్తి ఒత్తిని ఆవు నీటిలో నానబెట్టి వంగి దీపాన్ని వెలిగిస్తాదో ఆ దీపంలో నుంచి వచ్చేది రెండు పేర్లు దానికి. తెలుగులో పొగ, సంస్కృతంలో శిఖ. అంటే నల్లగా పొగ వస్తుంది. ఆ పొగను ముద్దనుకున్న కుడి ముక్కుతో పీలుస్తారట ఆ ఇల్లాలు, ఆ ఆడపల్ల, ఆ ముత్తైదు. ఎవరైతే ఆవు నేతితో వెలిగే దీపాన్ని కుడి ముక్కుతో వాసన పీలుస్తారో వారికి ఏం జరుగుతుంది? నెలసరి ఖచ్చితంగా వచ్చి తీరతాది. అందుకని ఆవు నేతి దీపం వెలిగించమన్నారు దేవుడికి. ఆడవాళ్ళంతా చప్పట్లు కొట్టండి. ఎందుకు వెలిగిస్తాం? ఆవుని దేవుడికి కాదు, శివుడికి కాదు. అప్పుడు నారదుడు అడిగాడు వేదవ్యాసుడి, అయ్యా వేదవ్యాస, ఆవునేటి దీపానికి శాస్త్రం చెప్పావు, ఎప్పుడు వెలిగించాలి? రోజు వెలిగించాలా? సాధ్యపడుతున్న రోజు అంటే ఆవునే 600 నుంచి 800 కిలో, అది కూడా కల్తీది. ఒరిజినల్ అయితే 2000 అవుతాడు. ఆవుకు పాలు పిండి పాడి చేసి వెన్నపోత చేసి దానిని తిరిగి నెయ్యి చేయాలంటే ఒక్క ఆవుకి నెల రోజులైనా సరిపోదు కేజీ నెయ్యి రావటానికి. మరి సాధ్యమా అంటే అప్పుడు నారదుడికి చెప్పాడు, నారదా సాలు సరి ఏకపర్యంతే గోకృత దీపం కృత్వా. సంస్కృతంలో మంత్రం చెప్పారు వేదవ్యాసుడు. సాలు సరి ఏకపర్యంతే గోకృతం దీపం కృత్వా అంటే సంవత్సరానికి ఒక్కసారి గోవు కృతం అంటే నెయ్యితో దీపం వెలిగించిన ఆడపిల్ల జీవితం గర్భసంచి బదిలంగా ఉండాలి, నెలసరి ఖచ్చితంగా వస్తుంది, 50 ఏళ్లు ముముక్షువుగా ఉండాలి. అందుకని కోటీశ్వరులైన కోటికి లేని వారైనా సంవత్సరానికి ఒక్కసారి, ఏమయ్యా కలిగిన ఆమె పక్కింటి డాబా ఆమె రోజు ఆవునే వెలిగించింది. ఆ పక్కన ఇంకొక ఆమె ఉంది, మాకు వదిన మనసు అవుతుంది, ఆమెమో సోమవారం వెలిగించింది. మరి నేను రెక్కాడితే గాని డొక్కాడని వాడిని, నువ్వా మిషన్ కొడతావు, నేనా రిక్షా దొక్కుతావు, నేనా మిషన్ కొడతాను. మరి నేను దీపం వెలిగించే ఓపిక లేదు, నేను పనిలోకి వెళ్ళి వచ్చిన మోస్తాను, లేదంటే వరి నాటు వేస్తాను, కోతకు వస్తాను, సామాన్యమైన కష్టజీవిని కనుక రేపటి రోజన్నా అంత ఆవుని తీసుకురావయ్యా, దీపం పెడతాను శివుడి దగ్గర అంటారు. ఏమిటమ్మా రేపు స్పెషల్ ఏంటంటే అన్ని పవర్ణాల్లోకి పవిత్రమైనది కార్తీక పౌర్ణమయ్యా, దీపోత్సవం. ఆ శివుడి గర్భాలయం ముందు ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక్కరోజన్నా దీపం వెలిగిస్తాను అని కటిక పేదరాలైనా సరే కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తాదట ఆవు నేతితో. అంటే ఆరోగ్యాన్ని పొందుతాది. ఇక్కడ ఆ అమ్మకు తెచ్చుకున్న కోడలు, ఆ కోడలు పక్కన ఉన్న ఇంకొక ఆడపడుచు 5గురు కలిసి ఆ దీపాన్ని వెలిగిస్తున్నారు. భవానీని ముందు పెట్టుకోండి, తర్వాత జయదుర్గ ముందుండండి. ఆ అత్తా కోడలు ఇద్దరు అమ్మవారులే, ఒక ఆమె భవానీ, ఒక ఆమె జయదుర్గ. ఆ దీపాన్ని మాత్రం తీసుకుని పళ్ళెం ఆయనకి ఇచ్చేయండి. మీరందరూ ఓంకారం చెప్పండి, దీపం వెలిగిస్తున్నారు.